హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ గూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. నా పేరు దీప్తి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి వరల్డ్. ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే వ్లాగ్ అనమాట. దేవర్స్‌కైతే ఈరోజు పేరెంట్స్ మీటింగు. సో, అందుకని ఇంకా స్కూలుకైతే వెళ్తున్నాము. హన్స్‌కి కూడా వస్తుంది. స్కూల్‌కి వెళ్ళిన తర్వాత ఒక చిన్న షాపింగ్ గూడా ఉంది. ఇదంతా గూడా నేను ఈ వ్లాగ్‌లో చూపిస్తానండి. వ్లాగ్ మాత్రం చివరి దాకా చూడండి. ఇంకొక గుడ్ న్యూస్ అయితే మీతో షేర్ చేసుకోవాలి. మన ఛానల్ వచ్చేసి ఇప్పుడు 100 సబ్స్క్రైబర్ రీచ్ అయ్యింది. చాలా చాలా థ్యాంక్స్ అండి. ప్రతి ఒక్కొక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అయితే చెప్తున్నాను. ఇప్పుడైతే స్కూల్‌కైతే వచ్చామనమాట. ఇంగక్కడ వెయిట్ చేస్తున్నాను. తర్వాత అయితే ఇంకా డీమార్ట్‌కైతే వెళ్దామని అనుకుంటున్నాను. అంతా గూడా వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ప్లీజ్ లైక్ చేసి చూడండి. మీరొక లైక్ వేస్తే నా ఛానల్ ఇంకా కొంతమంది దగ్గరికి వెళ్తే అలాగా అంటే నా ఛానల్ కొంచెం ప్రోగ్రెస్ అయితదనమాట. చాలామంది చూస్తున్నాను 300, 400 వ్యూస్ అయితే వస్తున్నాను ఒక్కొక్క వీడియోకి. కానీ సబ్స్క్రైబ్ మాత్రం ఎవరు చేయట్లేదు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే డీమార్ట్‌కైతే వచ్చాము. ఇక్కడ కార్ అయితే పార్క్ చేసుకుంటున్నాననమాట. ఇప్పుడైతే డీమార్ట్ లోపలికైతే వచ్చాము. అన్నీ అయితే చూసుకొని వెళ్తున్నామనమాట. ఈ జనాలైతే చాలామంది ఉన్నారండి. అంటే సాటర్డే గదా! వీకెండ్ కాబట్టి ఇంకా ఎక్కువ కొంత అందులో పండగ సీజన్ చాలామంది ఉన్నారు. ఈరోజు మాత్రం చాలా రష్‌గా ఉంది. ఇక్కడ చూస్తేనేమో గిఫ్ట్ ప్యాకింగ్ అనమాట. అంటే మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఇలాగ తీసుకొని ఇవ్వచ్చు. అది డ్రై ఫ్రూట్స్ ప్యాకేజ్ అనమాట. రేట్ కూడా రీజనబుల్‌గానే ఉంది. అన్నీ కూడా ఇది మొత్తం కూడా బేసన్ లడ్డు అనమాట. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లడ్డూస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ నేనైతే ఓడి అయితే తీసుకున్నాను. స్వీట్స్ ఐటెమ్స్ కూడా చాలా ఉన్నాయి. డీమార్ట్‌లో ఏంటంటే రేట్ అంతా కూడా కొంచెం మనకి రీజనబుల్‌గానే దొరుకుతది. నేనెప్పుడు కూడా డీమార్ట్‌లోనే పర్చేస్ అయితే చేసుకుంటాను. అందులో క్వాలిటీ వైస్ కూడా చాలా బాగుండేవి ప్రొడక్ట్స్ అన్నీ కూడా. ఇక్కడ చూస్తే డెకోర్ ఐటెమ్స్ కూడా ఉన్నాయి. చాలా యూనిక్‌గా ఉంది గదా! నాకైతే చాలా బాగా నచ్చింది. కానీ మా వారైతే ఏమీ అసలు కొననివ్వలేదు. ఎందుకంటే డీమార్ట్‌కి వస్తే ఎప్పుడైనా కంపల్సరీ మనం అంటే మనం ఏదో ఒకటి కొనాలని చెప్పి అనుకోని వస్తాం కానీ ఎళ్ళేటప్పుడు ఒకటి కొనాలని వస్తే ఒక 5 కొనుక్కొని వెళ్దామనమాట. అదొక్కటే ఇక్కడ మైనస్ పాయింట్ మనకి. కానీ అంటే రీజనబుల్‌గా ఉండే కదా రేట్ అని చెప్పి మనం తీసుకుంటా ఉంటామనమాట. సో, నేనైతే ఈసారి అసలు అంతగాని ఏమీ తీసుకోలేదు. ఎక్కువగా అసలు ఏమీ తీసుకోలేదు. ఇది కూడా చాలా బాగుంది కదా! నాకు చాలా బాగా నచ్చింది. తీసుకోవాలనే ఉంది. ఈ 2 కలర్‌లో ఉంది. గ్రీన్ అండ్ రెడ్‌లో చాలా యూనిక్‌గా ఉంది. అందులో దీపావళి డెకోర్ ఐటెమ్స్ అంటే లైట్స్ గానీ అవన్నీ కూడా చాలా యూనిక్‌గా ఉంది. ఇది చూసారా? అంటే ఛార్జింగ్ లైట్ ఏం గాదు. మామూలుగా అదే పోయేది కూడా కాదని చెప్పారు. కానీ ఇది ఒక్కొక్కటి వచ్చేసి 20 రూపీస్ అనమాట ఒక్కొక్కటి. నేనైతే ఒక 5 తీసుకున్నాను. ఇంగ నేను ఇక్కడ ఏమేమి షాపింగ్ చేశాను ఏంటనేది అంతా గూడా మీకైతే ఈ వీడియో ఎండ్‌లో అయితే నేను అన్నీ చూపిస్తానండి. వీడియో మాత్రం తప్పకుండా చివరి దాకా చూడండి. నేను ఏమేమి షాపింగ్ చేశానో అంతా గూడా మీకు చూపిస్తాను. ఇంకా ఇంటికొచ్చేసాము. ఇంటికొచ్చిన తర్వాత ఇంక అన్నం తినేసి కొంచెం సేపయితే పడుకున్నాననమాట. ఇంకా పొద్దున్నే అయితే దీపారాధన చేయలేదు కాబట్టి ఈవినింగ్ అయితే దీపారాధన అయితే చేసుకున్నానండి. ఇప్పుడు నేను డీమార్ట్‌లో నుంచి ఏమేమి షాపింగ్ చేశామా అనేది అంతా గూడా మీకు చూపిస్తానండి. ఫస్ట్ అయితే హనీ అయితే చూపిస్తున్నాను ఇక్కడ. హనీ అయితే ఒక హాఫ్ కేజీ హనీ అయితే తీసుకున్నాను. ఇది సఫోలా హనీ అయితే తీసుకున్నానండి.
ఇంకా నేనెప్పుడు కూడా డీమార్ట్‌లో ఫస్ట్ టైమ్ ఇలాగా హనీ అయితే తీసుకున్నానండి. నేనైతే ఇక్కడ మనకి ఆర్గానిక్ హనీ అయితే దొరుకుతది. కానీ ఈసారి దొరకలేదు కాబట్టి ఇలాగా డీమార్ట్‌లో అయితే తీసుకున్నాను. ఇదైతే క్యూబ్స్ బటర్ అనమాట. యాక్చువల్లీ మా పాప ఇది ఓపెన్ చేసి ఇలాగా కంటైనర్‌లో అయితే స్టోర్ చేసేసింది ఆల్రెడీ. సో, అందుకని అలాగే చూపించాను. ఇది లైట్స్ అనమాట. అంటే ఏమన్నా అంటే బ్యాక్ సైడ్‌లో స్విచ్ ఉంటది. అది ఆన్ చేస్తే మనకి ఇలాగా లైట్ అయితే ఆన్ అయితది మాట. బావుంది కదా! నాకైతే చాలా నచ్చింది. నేను ఎక్కువగా డెకోర్ ఐటెమ్స్ కానీ అలాంటివి ఏం తీసుకోలేదు. ఈ లైట్స్ ఒక 5 అయితే తీసుకున్నాననమాట. ఇక్కడ అయితే ఇది పాస్తా ఆర్గాన్ అయితే తీసుకున్నానండి. పాస్తా కదా! యాక్చువల్లీ అది పిజ్జాది. సో, మనం పాస్తాకి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇదైతే కిసాన్ జామ పొడి తీసుకున్నాను చిన్నది. కెచప్ ఒకటి తీసుకున్నాననమాట చిన్నది. కిసాన్‌ది కెచప్ ఒకటి తీసుకున్నానండి. ఇది ఒత్తులు అంటే మనం దీపారాధన చేసుకోవడానికి కావాలి కదా! సో, ఒత్తులైతే ఒక 5 అయితే తీసుకున్నాను. ఇది చికెన్ మసాలా ఒక ప్యాకెట్ తీసుకున్నానండి. టిష్యూ పేపర్ అయితే తీసుకున్నాను. 2 ప్యాకెట్ టిష్యూ పేపర్ అయితే తీసుకున్నాను. నాకు కిచెన్‌లో నేను టిష్యూ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను. వైప్ చేసుకోవటానికి వాటికి అన్నిటికి టిష్యూ అయితే యూజ్ చేస్తాననమాట. అక్కడ ఒక చిన్న ధూప్ స్టిక్ అయితే తీసుకున్నాను. ఇది సెబామెడ్‌ది యాంటీ డాండ్రఫ్ షాంపూ అయితే తీసుకున్నానండి. ట్రై చేసి చూడాలి. నేను ఫస్ట్ టైం అయితే తీసుకున్నాను షాంపూ సెబామెడ్‌ది. ఇది కూడా మంగళదీప్‌ది సాంబ్రాణి అయితే తీసుకున్నాను. అంటే స్టిక్స్ సాంబ్రాణి అయితే తీసుకున్నాననమాట. ఇదొకటి రోల్ అయితే తీసుకున్నానండి నివ్వియాది. ఇక్కడ ఆవాలు తీసుకున్నాను. ఆవాలు ఒక ప్యాకెట్ తీసుకున్నాను. అలాగా ఇది సాంబార్ పౌడర్ ఒక ప్యాకెట్ తీసుకున్నానండి. ఇది అంటే చికెన్ మసాలా ఒకటి తీసుకున్నాను. క్యూమిన్ పౌడరు, జీలకర్ర పొడి ఒకటి తీసుకున్నాను ప్యాకెట్. ఇది జీలకర్ర తీసుకున్నానండి మాట. టీ పొడి అయితే ఇది చిన్నదే. ఎందుకంటే ఇంట్లో టీ తాగేది నేను ఒక్కదాన్నే కాబట్టి టీ అయినా కాఫీ అయినా నేను ఒక్కదాన్నే తాగుతాను. మా ఆయన కానీ మా పిల్లలు కానీ టీలు కాఫీలు వాళ్ళకి అలవాట్లేదు. సో, అందుకని ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ మిస్టర్ గోల్డ్‌ది సన్ఫ్లవర్ ఆయిల్ అయితే 3 ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఇంకా పండగ వస్తుంది కదా! సో, నేను కంపల్సరీ ఏదో ఒక స్వీట్స్ కానీ అలాంటివి చేస్తాను. సో, అందుకని ఇది పిల్లలకి చాక్లెట్స్ అవంతా కూడా తీసుకున్నాను. ఇది చీజ్ అనమాట. ఈసారి చిన్న చిన్న క్యూబ్స్‌లో చీజ్ అయితే తీసుకున్నాను. ఎప్పుడు కూడా స్లైసెస్ చీజ్ అయితే తీసుకుంటూ ఉంటాను. ఇది పాస్తా అయితే తీసుకున్నానండి. కాంప్లాన్ తీసుకున్నాను ఈసారి. ఎప్పుడు కూడా బూస్ట్ అయితే తీసుకుంటూ ఉంటాను. సో, కాంప్లాన్ ఫ్లేవర్స్ ఎలా ఉంటాయని చెప్పి పిల్లలకి కాంప్లాన్ అయితే తీసుకున్నానండి. మేమెప్పుడు కూడా వాడేది డాబర్ రెడ్ పేస్టే. అదొకటి అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది కేక్స్ అనమాట. అంటే లోపలి చాక్లెట్స్ వచ్చేసి బయట అవుట్ సైడ్‌లో అంటే బన్నులాగా వస్తాయి కదా! చాక్లెట్స్ కేక్ అది చాలా బాగుంటుంది. నాకు కూడా ఇష్టం. ఇంకా సంతూర్ సోపు తీసుకున్నాను. ఈ సంతూర్ సోపు మా ఇంట్లో ఒక్కడే వాడతారు. మిగతా వాళ్ళు ఎవరు వాడరు మేము. ఇది మమా ఎర్త్‌ది ఫేస్ వాష్ ముల్టానీ మిట్టిది చాలా బాగుంటుందండి. ఫేస్‌లో ఆయిల్ కంట్రోల్ చేస్తుంది. అలాగా పింపుల్స్ రాకుండా కూడా చాలా యూస్ఫుల్గా ఉంది. నాకైతే ఇప్పుడు ఇది థర్డ్ టైం అయితే తీసుకున్నాను మమా ఎర్త్‌ది. ఇంకా దీపం ఆయిల్ ఒకటి అలాగా లైజోల్ కూడా తీసుకున్నాను. ఈ లైజోల్ అయితే నాకు 3 మంత్స్ అయితే వస్తాయి. ఇంకా పిల్లల స్నాక్స్ అనమాట. అంటే అంటే డార్క్ ఫ్యాంటసీ అలాగా బింగో ఇవన్నీ కూడా పిల్లల స్నాక్స్ ఐటమ్స్ తీసుకున్నాను కొన్ని. ఇదంతా కూడా స్నాక్స్ ఐటమ్సే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సోమ్ పాపిడి అయితే తీసుకున్నాను. ఒకటి పిస్తా ఫ్లేవర్లో, ఇంకొకటి అంటే బాదం ఫ్లేవర్ అంటే బాదంతో పాటు ఉంటుంది. ఆ 2 ఫ్లేవర్స్తో తీసుకున్నాను. ఒకటి ఇది కేక్ అనమాట. అది కేక్స్ తీసుకున్నాను. ఇది బేసన్ లడ్డు. ఈ బేసన్ లడ్డు కూడా చాలా బాగుంది. ఆల్రెడీ వచ్చిన తర్వాత పిల్లలు ఓపెన్ చేసి అంటే తిన్నారనమాట. చాలా బాగుందండి. ఫ్లేవర్స్ కూడా చాలా బాగుంది.
ఇంకొక ప్యాకెట్ అయితే తీసుకున్నాను యాక్చువల్లీ. అంటే ఎలా ఉంటుందో ఏంటో తెలీదు కదా! మరి 2, 3 తీసుకొని వేస్ట్ చేయడం ఎందుకని ఒక్క ప్యాకెట్ అయితే తీసుకున్నాము. కానీ ఫ్లేవర్ అయితే చాలా బావుంది. ఇక్కడైతే మల్టీగ్రెయిన్ బ్రెడ్ ప్యాకెట్ అయితే ఒకటి తీసుకున్నాను. ఇందులో నట్స్ అయితే చాలా ఎక్కువగా ఏశారు. చాలా బావుంది అది. సో, ఇదైతే పాస్తా ఇందాక ఇది నూడిల్స్, మ్యాగీ అయితే తీసుకున్నాను. వెల్లుల్లిపాయలయితే ఇలాగా 2 తీసుకున్నానండి. ఇంట్లో వెల్లుల్లిపాయలు, జీలకర్ర అవన్నీ ఎక్కువగా మేము తీసుకుంటా ఉంటాము. వెల్లుల్లి కారం అదా చేస్తూ ఉంటాను కాబట్టి వెల్లుల్లిపాయలు అంతా తీసుకున్నామండి. ఇక్కడ ఇదొచ్చేసి శనగపిండి. ఇది మైదా పిండి తీసుకున్నాను. మైదా, శనగపిండి అండ్ మైదా పిండి ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఇదొచ్చేసి పుట్టు పొడి అనమాట. అంటే పుట్టు చేస్తూ ఉంటాం కదా! సో, పుట్టు పొడి అని సపరేట్‌గా ఉంటది. అదైతే తీసుకున్నాము ఒక ప్యాకెట్టు. ఇది పల్లీలండి. పల్లీలైతే ఈసారి 2 కేజీ తీసుకున్నాను. మామూలుగా అయితే మాకు ఇంట్లోకి 1 కేజీ చాలు. సో, ఈసారి అయితే పల్లీలతో లడ్డూ చేస్తామని చెప్పి పల్లీలు 2 కేజీ అయితే తీసుకున్నామండి. నాటు చక్కెర అయితే ఒక ప్యాకెట్ తీసుకున్నాము. మేమైతే వైట్ షుగర్ అయితే అస్సలు వాడట్లేదు. అందుకని ఇంక నాటు చక్కెర ఒక ప్యాకెట్ తీసుకున్నానండి. ఇక్కడ ఇడ్లీ రవ్వ అయితే 2 ప్యాకెట్ అయితే తీసుకున్నామండి. మాకు 1 మంత్‌కి అంటే 2 ప్యాకెట్ చాలు. సో, 2 ప్యాకెట్ అయితే ఇడ్లీ రవ్వ తీసుకున్నానండి. అదొచ్చేసి జీలకర్ర, అలాగా జీలకర్ర కాదు సారీ, అప్పడాలు తీసుకున్నానండి. మినపప్పు తీసుకున్నాను. 1 కేజీ మినపప్పు తీసుకున్నాను. అలాగే ఇది కందిపప్పు కూడా 1 కేజీ అయితే తీసుకున్నానండి. ఇది గోధుమ పిండి 2 కేజీ తీసుకున్నాను. ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి ఒక 1 కేజీ దాకా. సో, 2 కేజీ అయితే తీసుకున్నాను. ఇది రవ్వ అనమాట. రవ్వ ఈసారి 1 కేజీ అయితే తీసుకున్నానండి. రవ్వ లడ్డు చేయాలి. అందుకని రవ్వ అయితే 1 కేజీ తీసుకున్నానండి. ఇదొచ్చేసి మిషన్ లిక్విడ్ అనమాట. మోర్ లైట్ అయితే తీసుకున్నానండి. చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు కూడా యూస్ చేసేది అదే. సో, ఇదని మాట నేను డీమార్ట్‌లో తీసుకున్న ఐటమ్స్ అంతా కూడా ఇదే. 1 మంత్‌కి నేను ఎప్పుడు కూడా 1 మంత్‌కి అయితే ఒకసారి వెళ్ళి తీసుకుంటా ఉంటాను. నాకు 1 మంత్ కన్నా ఒక 1 మంత్ అండ్ ఒక 10-15 డేస్‌కి నాకు సరిపోతాయి ఇది. ఇంతేనండి ఈరోజు వీడియో. ఇంతటితో ఈ వీడియో అయితే ఇక్కడ ఆపేస్తాను. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.